రాష్ట్రంలో ఎదురులేని శక్తిగా ఎదిగిన గులాబీ పార్టీ గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. గత 10 ఏళ్లుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించిన బీఆర్ఎస్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోతోంది. అధికారంలో ఉండగా అటు పార్టీలో ఇటు ప్రభుత్వం కీలకంగా ఉన్న ఆయనే ఇవాల్టి పరిస్థితికి కారణమంటున్నారట. అందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత? రాజీనామా చేయమంటుంది ఎవరు? వాచ్ ది స్టోరీ. 10 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెర. అసలు పార్టీ ఓటమికి కారణమెవరు? ఓటమికి నైతిక బాధ్యతగా రాజీనామా చేయాల్సిందేనా? గులాబీ శ్రేణులు ఎవరిని డిమాండ్ చేస్తున్నారు? బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధనే ఎజెండాగా ఏర్పడిన పార్టీ. తన 25 ఏళ్ల ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగిన పార్టీ. లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని ముద్దాడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ. గత 10 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలిన పార్టీ. మరి అలాంటి పార్టీకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో చావు దెబ్బతింది. లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేని గులాబీ పార్టీ కొన్ని చోట్ల అడ్రస్ గల్లంతైంది. దీంతో పార్టీ వరుస ఓటములకు బాధ్యత వహించాలని కేటీఆర్ పై ఒత్తిడి పెరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారట. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నా కేటీఆర్ పట్టించుకోవడం లేదని శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్న కేటీఆర్ ఇలా ఉండటం పార్టీకి ఏమాత్రం మంచిది కాదని, కేటీఆర్ స్థానంలో మరో నేతకు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్లు కూడా తెర మీదకు వస్తున్నాయట. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అనూహ్య ఓటమి చవిచూసింది. అయినా పార్టీ ఓటమిపై వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో సమీక్షలు కూడా చేయలేదని కేటీఆర్ పై గుర్రుగా ఉన్నారట ఆ పార్టీ నేతలు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో అయితే అడ్రస్ కూడా లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని సమీక్షించుకుని లోపాలను సర్దిద్దుకుని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేలా క్యాడర్ కు కేటీఆర్ బూస్టింగ్ ఇవ్వలేకపోయారని పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కేటీఆర్ తీరు పార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేసిందని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారట. కేటీఆర్ నిర్లక్ష్య వైఖరి, ఒంటెత్తు పోకడలే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ లోపాలను నివృత్తి చేసుకొని ముందుకు వెళ్లలేకపోవడంతోనే పార్టీ పరాభవం చవిచూసేలా చేసిందని పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ ఓటమికి గల కారణాలు అధిష్టానంతో చర్చించి క్షేత్రస్థాయిలోకి వెళ్లేలా రూట్ మ్యాప్ రూపొందించాలని అధిష్టానానికి చెప్పుకోవాలంటే ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదని శ్రేణులు గుర్రుగా ఉన్నారట. ఇక చేసేదేమీ లేక సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారట గులాబీ శ్రేణులు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ పార్టీ ఓటమిపై తమను పిలిచి మాట్లాడతారేమోనని వెయిట్ చేశారట. కానీ అధిష్టానం నుంచి శ్రేణులకు ఎలాంటి పిలుపు రాకపోవడంతో గులాబీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారట. పదేళ్లుగా రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కొనసాగిన గులాబీ పార్టీ ఒక్కసారిగా ఇలా అడ్రస్ గల్లంతు కావటం వెనక కేటీఆర్ తీరే ప్రధాన కారణమని గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నారట. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు కేటీఆర్ రాజీనామా చేయాలని పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి పెరుగుతుందట. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. పార్టీ శ్రేణుల ఒత్తిడికి తలొగ్గి కేటీఆర్ రాజీనామా చేస్తారా లేక కంటిన్యూ అవుతూ పార్టీని బలోపేతం చేస్తారా అనేది వేచి చూడాలి. అయితే నిజంగా కేటీఆర్ కు పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి ఉందా? ఒకవేళ ఉంటే నేతల అభిప్రాయాలను గౌరవించకుండా పదవిలో కొనసాగితే ఈ డిమాండ్లు మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా గులాబీ పార్టీ విఫలమవ్వడంతో పార్టీలో కేటీఆర్ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారిందట.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.